ఓం సత్వత్తత్వర త్రివిక్రమ సహజాత ప్రసిద్ధాఖ్యయా హత్వాన్ రాక్షస దుష్టనాశక ధనుష్పాణి పరాశక్త్యయా దత్వా సజ్జన వాంఛితార్థ సుఫలా ధర్మార్థ ప్రాసాదయా తత్వజ్ఞాన శివోదయా శుభమయా శ్రీలాలితాం భావయే. సుజ్ఞాన శుభాకర, విజ్ఞాన ప్రభాసుర, ప్రజ్ఞాన ప్రభాకర, అజ్ఞాన నిరాకర, ఆనంద సుధాకర అయినటువంటి ఆ సర్వరాగాకరకి శతసహస్ర వందనాలు. ఈ లలితాసుధారారి పరంపరలో జ్ఞాన విద్యను గురించి వివరించడం జరుగుతోంది. కింద కొన్ని నామాల నుంచి ప్రాణాలకు అధినేత్రి, ప్రాణేశ్వరి, ప్రాణులపై అధికారం కలది, ప్రాణాలకు చైతన్యాన్ని కలిగించేది, శక్తి పీఠాది దేవతా స్వరూపిణి, పంచాశత్పీఠ రూపిణి, మాతృకావర్ణ రూపిణి, సర్వస్వతంత్ర జ్ఞాన స్వరూపురాలు, పవిత్రమైనటువంటి నిర్జన ప్రదేశంలో ఉండేది, వివిక్తస్థ. దేవతలు, శ్రీ విద్యాపరులు మొదలైన వీరులకి మాత అయినది వీరమాత. భూతాకాశాన్ని, పంచభూతాలని ప్రసవించినదిగా దేవిని వర్ణించాయి అంతకు ముందున్నటువంటి కొన్ని నామాలు. ఆ తర్వాత ముక్తిని ప్రసాదించేది ముకుంద అని. మహావిష్ణు స్వరూపిణి, ముక్తికి స్థానమైనది, మూల విగ్రహ రూపిణి, సృష్టికి మూలమైన పరబ్రహ్మ యొక్క సగుణ రూపమైనది, అందరి భావాలు తెలుసుకోగలిగినటువంటి సర్వసంపూర్ణమైనటువంటి ప్రజ్ఞ కలది భావజ్ఞాని. ఆత్మజ్ఞానాన్ని, ఆత్మప్రకాశాన్ని కలిగించి సంసార రోగాన్ని పోగొట్టి మరుజన్మ లేకుండా చేసేది భవరోగఘ్ని. సంసార చక్రాన్ని సవ్యంగా నడిచేటట్లు చేసేది భవచక్ర ప్రవర్తిని. దేవిని అభివర్ణించాయి కిందటి 6 నామాలు. పరబ్రహ్మ రూపిణిగా జీవులందరిలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా గ్రహించి వాటికి అతీతంగా సంసార చక్రాన్ని నడుపుతూ భవరోగాలను నివారించి ముక్తిని ప్రసాదిస్తుంది అని వాడి యొక్క సమగ్ర భావం. జీవుల సంకల్పాల్లో నిత్యము చరిస్తూ వారి అంతిమ లక్ష్యాన్ని చేరడానికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది అని అటువంటి సందేశం ఉన్నటువంటి అంతరార్థం అది. జీవ కారుణ్యమూర్తి, దైవ శరణ్య కీర్తి అయినటువంటి దేవి యొక్క శక్తి స్వరూప విశేష స్వభావాలని వివరిస్తున్నాయి రానున్నటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది ఛందస్సారా అనే నామం. ఈ ఛందస్సారా అనే నామానికి అర్థం ఛందస్సుల యొక్క సారరూపమైనది. దీనికి భావార్థ శ్లోకం వేదాన్మంత్ర సునిశ్చితార్థ పరిశుద్ధ బ్రహ్మ సద్భాసురా గాయత్రి ఆది సమస్త మంత్ర సహిత శ్రీ విద్య సద్యద్వరా ఛందోమాత్రక వైఖరీ విదిత వాణీ రూప విశ్వంభరా ఛందస్సార ప్రసార సారసధరా సిడ్నీపురీ శారదా. వేదాన్మంత్ర సునిశ్చితార్థ పరిశుద్ధ బ్రహ్మ సద్భాసురా అన్నారంటే వేదమంత్రాల్లో నిశ్చయంగా చెప్పబడినటువంటి పరబ్రహ్మగా ప్రకాశించేది. గాయత్ర్యాది సమస్త మంత్ర సహిత శ్రీ విద్య సద్యద్వరా అన్నారంటే గాయత్రీ మంత్రం అనేటువంటి అన్ని మంత్రాలతో కూడినటువంటి శ్రీ విద్యా స్వరూపమైనది. ఛందోమాత్రక వైఖరి విదిత వాణీ రూప విశ్వంభరా అన్నారంటే ఛందస్సుల చేత తెలుపబడినటువంటి సారస్వత మూలమైనటువంటి సరస్వతీ రూపంతో ప్రకాశించేది. ఛందస్సార ప్రసార సారసధర అన్నారంటే ఛందస్సుల యొక్క సారస్వరూపంగా సృష్టి అంతటా ప్రసరించేటటువంటి ఈశ్వరి. విశ్వకోశంలో ఛందస్సు అంటే ఛంద పద్యేజ వేదేజ స్వైరాచారాభిలాషయో అని చెప్పబడింది. అంటే అలాగే సారం అంటే బలము, మధ్య అంటే ఎముకల్లో ఉన్న కొవ్వు, స్థిరాంశము అంటే నిశ్చయింపబడినది, న్యాయము, జలము, ధనము, సారము, వేదము, శ్రేష్టము అని ఎన్నో అర్థాలు విశ్వకోశంలో చెప్పబడ్డాయి. అంటే ఛందస్సు అంటే పద్యము, వేదము,
స్వేచ్ఛగా తిరగడము, అభిలాష అంటే కోరిక, వేదమంత్రాల యొక్క శృతి, భాష, వాగ్మయంలో లయబద్ధమైనటువంటి సాహిత్యం, ఇవన్నీ కూడా చెప్పకూడదు ఛందస్సు అంటే. ఉదాహరణకి పద్యలక్షణం అని కూడా చెప్పుకోవచ్చును. అంటే వేదమంత్రాలన్నీ కూడా శృతితో కూడినటువంటివి, లయబద్ధంగా ఉన్నవి, మహిమలు శక్తులు కలిగినవిగా ఉంటాయి. వేదమంత్రాలన్నీ యొక్క సారమైనది అంటే ఆ మంత్ర మహిమలు శక్తుల యొక్క మూలమైనది, సారమైనది అని అర్థం. అసలు వేదాల పరంగా చూస్తే వేదాల యొక్క సారం అంతా కూడా గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మళ్ళా 2 రకాలు, ప్రకట గాయత్రి, గుప్త గాయత్రి అని 2 రకాలు. ప్రకట గాయత్రి అంటే మనం సాధారణంగా ఉపనయనంలో ఉపదేశించబడేది, ద్విజులందరూ కూడా దాన్ని ఉపాసించేది. గుప్త గాయత్రి అంటే రహస్యమైన గాయత్రి, అది పంచదశీ మంత్రం. దీనిని వేదాల్లో కూడా గుప్తంగా సంకేత పద శబ్దాలతో చెప్పడం జరిగింది. ఎలాగంటే అథర్వణ వేదంలో త్రిపుర సూక్తం అని ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంలో అంటారు, కామో యోని కమలా వజ్రపాణి గుహా సా మాతరిస్వాభ్రమింద్ర పునర్గుహా సకలా మాయయాజ పురుష్యైజ విశ్వమాతాజ విద్య అని సంకేతం అని చెప్పబడింది. అంటే ఈ సంకేత పదాలు ఎలా ఉన్నాయంటే కామో యోని కమలా వజ్రపాణి అంటే ఆ 4 కూడా క, ఏ, ఈ, లా అనే అక్షరాలకి, బీజాక్షరాలకి. గుహాస మాతరిస్వాభ్రమింద్ర పునర్గుహా అని చెప్పడంలో హ, స, క, హ, లా అని చెప్పబడ్డాయి. సకల అంటే స, క, ల అని బీజాక్షరాలు. మాయ అంటే హీం చ పురు చైష విశ్వమాతాజ విద్య అంటే హీం అనేవి 3 సార్లు వస్తుంది. ఇది మంత్రం, పంచదశీ మంత్రం అని చెప్పి సంకేత పదాలతోటి ప్రత్యక్షంగా చెప్పకుండా, అక్షరాలన్నింటినూ బీజాక్షరాలు చెప్పకుండా వాటి యొక్క గుర్తులతో చెప్పబడింది. అలాగే వేదసారమైనటువంటి పంచదశీ మంత్రస్వరూపిణి దేవి అని భావం. అన్ని మంత్రాల సమాహారము సర్వోన్నతమైనది శ్రీ విద్య. ఆ శ్రీ విద్యా స్వరూపిణి దేవి అని భావం. గాయత్రి మంత్రం ఓంకారంలో లయమవుతుంది, ఓంకారం పరబ్రహ్మంలో లయమవుతుంది. అనగా అంటే వేదమంతా గాయత్రిలో లయమవుతుంది, గాయత్రి ఓంకారంలో లయమవుతుంది, ఓంకారం పరబ్రహ్మంలో లయమవుతుంది. కాబట్టి వేదసారం అంతా కూడా ఓంకారం అని అర్థం. అంటే దేవి ఓంకార రూపిణి అని చెప్పుకోవచ్చును. అలాగే వేదాల సారం అంతా కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఉపనిషత్తుల్లో పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడమే వాడికి ముఖ్య ఉద్దేశం. అంటే వేదసారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని భావం. ఛంద అంటే ఛందశాస్త్రంలో సార అంటే బలం, మహాత్మ్యం కలది అంటే వైఖరి రూపమైనటువంటి వాగ్దేవత యొక్క మహాత్మ్యమే ఛందస్సార అని అర్థం. అలాగే ఛంద అంటే స్వేచ్ఛగా సంచరించడం అని అర్థం తీసుకుంటే, సార అంటే న్యాయంతో కూడినది అని అర్థం తీసుకుంటే, న్యాయంతో ధర్మంతో కూడిన స్వేచ్ఛా సంచారం కల దేవి అని అర్థం వస్తుంది. అలాగే ఛందస్సు అంటే ఆచ్ఛాదించబడినది, కప్పబడినది అని అర్థం ఉంది. ధారణ ఛంద ఉద్దిష్ట్యం వాససి వరాకృతే ఆత్మా సంధారితో దేవై మృత్యోర్భీతిస్తూ వైపురా ఆదిత్యై వసుభి రుద్రస్తే ఛందాంశాని వై అని శృతి చెబుతోంది. అంటే శరీరాన్ని కప్పడానికి వస్త్రాలు ఎలాగో మృత్యు అంటే భయపడేటువంటి ఆదిత్య వసు రుద్రుల చేత కప్పబడినది, ఆచ్ఛాదించబడినది కనుక ఛందస్సు అని పేరు కలిగింది. అంటే ఆ ఛందోరూపమైన దేవి అని అర్థం. అలాగే వేదంలో అష్టాచక్రానవ ద్వారా దేవానాం పూరయోధ్య అని చెప్పబడింది. అంటే అలా చెప్పబడినటువంటి క్షేత్ర రూపంగా, అంటే 8 చక్రాలు 9 ద్వారాలతో ఉన్నటువంటి ఈ క్షేత్ర రూపంలో, ఆవరణ రూపంలో ఉన్నటువంటి శ్రీచక్ర అధిదేవతే ఛందస్సార అని భావం. అలాగే చది ఆహ్లాదనే అనే ధాతు ప్రకారం చూస్తే ఆహ్లాదం కలిగించేది ఛందము అని అర్థం. అంటే లయాత్మకంగా నాదం, భావం, శబ్దాలు ఉన్నప్పుడు ఆ నాదానందం కలుగుతుంది. ఆ నాదానందం యొక్క సారము, బలము దేవి అని అర్థం. ఇక శ్రీచక్రపరంగా చూస్తే అందులో ఉన్నటువంటి బిందువు నాద బిందువు అనబడుతుంది. దాని యొక్క స్పంద ప్రతిస్పందాలే ఛందం. ఆ ఛందం మూలంగా ఆవరణలుగా శ్రీచక్రం నిర్మాణం అయింది ఒకటొకటిగాను.
అదే సృష్టి నిర్మాణ క్రమానికి మూలం. కనుక ఆ బిందువు అంతర ఛందస్సు అని అనుకోవచ్చును. నిరాకారమైనది, పరాణామైనది. ఆ తర్వాత అష్టకోణం నుంచి పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలుగా భావిస్తే అదంతా కూడా బాహ్యమైన ఛందస్సుది. అంటే ఈ బాహ్య ఛందస్సుకి మాత గాయత్రీదేవి, అంతఃఛందస్సుకి ఈశ్వరుడి నుంచి అభివ్యక్తమైంది కాబట్టి బిందువు అది అప్రకట గాయత్రి, అదే పంచదశి. అలా ఈ రెండు ఛందస్సుల యొక్క సారభూతమైన దేవి అని శ్రీచక్రపరమైన భావం. ఇక వాంగ్మయాల్లో సాహిత్య ప్రక్రియల్లో గోచరించేటువంటి శృతి లయబద్ధమైనటువంటి పదాల నడక, భావార్థాల పొందిక ఛందస్సు అని కనుక అనుకుంటే ఆ ఛందస్సులన్నిటి యొక్క సారమైనది. అంటే భాషలన్నింటిలో ఉన్నటువంటి సాహిత్య సౌందర్య సారం, సరస్వతి స్వరూపం దేవి అనే భావం. అలాగే వేదాల్లో వివిధ రకాల ఛందస్సులు వాడబడ్డాయి. కొన్ని వేద ఛందస్సులు కొన్ని ఉదాహరణలు చూసుకుంటే ఉక్తి, అత్యుక్తి, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట, గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి, అతి జగతి, శర్వరి, శక్వరి, అతి శర్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అధికృతి, ఉకృతి మొదలైనవి. ఇందులో గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అనేటువంటి 7 కూడా ఇవి ప్రధానమైనటువంటి ఛందస్సులు వేదాలలో. వాటి నుంచే మిగతావన్నీ కూడా వచ్చాయి. ఈ ఛందస్సులన్నిటి యొక్క సారమైన దేవి అని భావం. అలాగే వేదాంగాలను వివరిస్తూ శ్లోకం చెప్పబడింది. ఛంద పాదౌతు వేదస్య హస్తౌ కల్పోధపక్షతే జ్యోతిషామయనం చక్షు నిరుక్తం శ్రోత్రముచ్యతే శిక్షాఘ్రాణంతు వేదస్య ముఖ వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే అంటుంది. అంటే వేదానికి ఛందస్సు పాదం, కల్పం చేతులు, జ్యోతిషం కళ్ళు, నిరుక్తం చెవులు, శిక్ష నాసిక, వ్యాకరణం ముఖం, ఈ 6 అంగాల్ని కూడా అధ్యయనం చేసి ఆ తర్వాత వేదాన్ని కనుక అధ్యయనం చేస్తే బ్రహ్మలోకం లభిస్తుంది అని దాని యొక్క అర్థం. అంటే వీటన్నిటి సారమైన దేవి అని భావం. ఈ ఛందస్సులన్నిటి యొక్క సారరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. వేదవాంగ్మయం, భాషా సాహిత్యాలు, మంత్ర విద్యలు, ఉపనిషత్తులు ఇవన్నిటి యొక్క జ్ఞానస్వరూపమైనది, సారమైనది. పరబ్రహ్మస్వరూపిణి, పంచదశీ మంత్రస్వరూపిణి, శ్రీ విద్యారూపిణి, వేద ఛందస్సులకి బలమైనది, శ్రీచక్ర బిందుస్వరూపిణి, వాగ్దేవత మహిమా స్వరూపమైనది, ఓంకార రూపిణి, వేదాంత జ్ఞాన రూపిణి అని విస్తృతమైన భావం. ఆ వేదాంత సుసార, సాహిత్య ప్రకార, ప్రజ్ఞాన ప్రసార, తత్వార్థ సుసార ఆ పరమేశ్వరే. వేద మంత్ర సాహిత్య సారమైన దేవి అన్నటువంటి కింద నామం ఛందస్సార అనే నామం వాటన్నిటి యొక్క విజ్ఞాన సారాంశ రూపమనే కాకుండా వాటి సారమైనటువంటి గాయత్రి, పంచదశి, ఓంకార మంత్ర నాద స్వరూపిణి అనేటువంటి మంత్రశాస్త్ర సారాన్ని కూడా కలిగింది. వేదాల్లో మంత్రాలుగా, ఉపనిషత్తుల్లో పరబ్రహ్మతత్వంగా చెప్పినటువంటి జ్ఞానసారం అంతా కూడా ఈ దేవియే అన్నది ఆ నామం. ఆ సన్మంత్ర మహిమ, సాహిత్య గరిమ, నాదార్థ నిగమ, శ్రీచక్ర పరమ అని దేవిని దర్శింపజేసింది ఆ నామం. వేదం, నాదం, మంత్రం, తంత్రం, భాషణ, భూషణ, విజ్ఞత, ప్రాజ్ఞత అన్నీ ఆమె యొక్క చిద్విలాసాలే అని అసలు అంతరార్థం. అలాగే మరికొన్నిటి సారస్వరూపం దేవి అని వివరిస్తోంది వచ్చే నామం శాస్త్రసార అనే నామం. శాస్త్రసార అనే నామానికి అర్థం శాస్త్రములన్నింటి యొక్క సారరూపమైనది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం విద్యానేక వివేక సార పరమాకార ప్రభాభాసురా ధర్మాధర్మ ప్రవృత్తి మూల విమల విజ్ఞాన దీపాంకురా చాతుర్వేద పురాణ శాస్త్రయధికార శాస్త్ర సారావర
సర్వజ్ఞాన ప్రబోధ సద్గుణవర సిడ్నీపురీ శారదా విద్యానేక వివేక సార పరమాకార ప్రభాభాసురా అన్నారంటే అనేక విద్యల యొక్క సారభూతంగా సర్వోన్నతమైనటువంటి ఆకారంతో ప్రకాశించేది. ధర్మాధర్మ ప్రవృత్తి మూల విమలద్విజ్ఞాన దీపాంకురా అన్నారు. అంటే ధర్మాధర్మ ప్రవర్తనలకి మూలమైనటువంటి విజ్ఞాన దీపం లాంటిది. చాతుర్వేద పురాణ శాస్త్రయధికార శాస్త్ర సారావర అన్నారంటే 4 వేదాలు పురాణాలు శాస్త్రాలపై సర్వాధికారం కలిగినది, శాస్త్రాలన్నిటి యొక్క సారస్వరూపమైనది. సర్వజ్ఞాన ప్రబోధ సద్గురువర అన్నారంటే సమస్త జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి సద్గురువు వంటిది అయినటువంటి ఈశ్వరి అని. ఇక శాస్త్రం అంటే శాసించేది అని అర్థం తీసుకుంటే వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంగ్రహించి సంగ్రహంగా ధర్మాధర్మాలను వివరించి ధర్మాలను పాటించమని చెప్పేవి శాస్త్రాలు. ఆ ధర్మాలు సామాజిక ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, పారమార్థిక ధర్మాలు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. ఆ ధర్మాలన్నింటినీ గురించిన వివరాలు చెప్పేటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి సారమంతా కూడా తన స్వరూపమైన దేవి అని అర్థం. ఒక విషయాన్ని సమాలోచనాపూర్వకంగా తార్కికంగా క్రమశిక్షణతో సమదర్శిత్వ లక్షణంతో వివరించడమే శాస్త్రం. ఆ విషయం భౌతికమైనటువంటి వస్తు పరిజ్ఞానం కావచ్చును, లేదా పారమార్థిక తత్వజ్ఞానం కావచ్చును. భౌతిక వస్తు విషయాలను తెలిపేది జ్ఞానం అంటారు. పారమార్థికమైనటువంటి పరబ్రహ్మను తెలిపేది వేదాంతము, ప్రజ్ఞానం అంటారు. ఇవి అన్నీ కూడా శాస్త్రాలే. ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి సారమైన దేవి అని భావం. పూర్తిగా జ్ఞానంతో నిండినటువంటి శాస్త్రాలు పౌరుషేయాలు, అపౌరుషేయాలు అని మన 2 విధాలు. ఈ పురాణాలు న్యాయము, మీమాంస, ధర్మము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము ఇవన్నీ ఈ 10 రకాలు కూడా పౌరుషేయాలు. అపౌరుషేయాలు బ్రహ్మముఖం నుంచి వెలువడినటువంటి 4 వేదాలు. కాబట్టి ఈ 10, 4, 14 కలుపుకొని ఈ శాస్త్రాలన్నింటిలో ఉన్నటువంటి జ్ఞాన సారరూపం అంతా దేవి అని అర్థం. అలాగే శాస్త్రయోనిత్వాత్ అంటుంది బ్రహ్మసూత్రం. ఆ బ్రహ్మసూత్రం ప్రకారం చూస్తే శాస్త్రం అంటే వేదము అని అర్థం. భామతిలో ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేన వా పుంసాం ఏనోపదిశ్యేద తత్శాస్త్రం అభిధీయతే అని నిర్వచనం చెప్పబడింది. అంటే ప్రవృత్తి కానీ నివృత్తి కానీ నిత్యము కానీ కృతకము కానీ దేని చేత ఉపదేశించబడుతుందో అది శాస్త్రము అని అర్థం. అంటే ఇవన్నిటినీ కూడా శాస్త్రం ఉపదేశిస్తుంది అని అర్థం. అంటే శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసాలు అన్నీ కూడా శాస్త్రాలే. ఆ శాస్త్రాల్లో అంతా సారమైనది, శ్రేష్ఠ జ్ఞానమైనది, సర్వశాస్త్రాల సారభూతమైన దేవి అని భావం. దేవి జ్ఞానస్వరూపుని కనుక వేదాలు, తంత్రాలు, పురాణాలు మొదలైన గ్రంథాల్లో ఉన్నటువంటి సమగ్ర జ్ఞానంలో ఉన్నటువంటి ధర్మాల సారమైనటువంటి రూపం కలిగిన దేవి అని భావం. అలాగే సారం అంటే బలం అనే అర్థంలో వేదమే బలంగా కలిగినది కాబట్టి వేదాల చేత ప్రతిపాదించబడినది అని కూడా మరో భావం. అలాగే ఉపనిషత్తుల్ని శాస్త్రాలు అని కనుక గ్రహిస్తే వాటి సారమే వేదాంతం, బ్రహ్మతత్వం. అది అంటే వేదాంత స్వరూపిణి, బ్రహ్మరూపిణి దేవి అని భావం. అలాగే భగవానుడు భగవద్గీతలో అంటాడు కదా, తస్మాత్ శాస్త్రం ప్రమాణంచ అంటాడు. అంటే ధర్మాధర్మాలకి, విధి నిషేధాలకి, కార్యాలకి అన్నిటికీ కూడా ప్రమాణమైన శాస్త్రం. ఆ శాస్త్రాల యొక్క సారమైనది లేదా శాస్త్రాలకు బలమైనది దేవి అని అర్థం. ఈ శాస్త్రాలన్నిటి యొక్క స్వరూపమైనది, సారరూపమైన దేవి అని దీని నామ యొక్క భావం. వేదాంత పురాణాదులన్నీ కూడా శాస్త్రాలుగా వాటిలో ఉన్నటువంటి జ్ఞానసారమైనది, శ్రేష్టమైనటువంటి జ్ఞానమైనది, వేదాల చేత ప్రతిపాదించబడినది, అన్నిటికీ ప్రమాణమైనటువంటి శాస్త్రాల యొక్క సారాంశ స్వరూపమైనది, ఆ శాస్త్రాలపై సర్వాధికారం కలిగినది, శాస్త్రాలకి విజ్ఞాన బలాన్ని కలిగించేది, కార్యాలకి, ధర్మాధర్మాలకి ఉన్నటువంటి జ్ఞానస్వరూపం అయినది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. శాస్త్రాలంటే వేదాలు మాత్రమే కాదని మిగిలినటువంటి ధర్మశాస్త్ర పురాణాలు కూడా శాస్త్రాలుగా గ్రహించమని చెబుతున్నట్లుగా
ఇంతకు ముందు నామం ఛందస్సార అని చెప్పినప్పుడు అది వేదాల్లో ఉన్న సారం గురించి చెప్తే మళ్ళీ విడిగా శాస్త్రసారాన్ని ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఆ వేదాలు కాకుండా మిగతా మిగతా ధర్మశాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడా శాస్త్రాలుగా గ్రహించండి, ఉపనిషత్తులు కూడా శాస్త్రంగా గ్రహించి వాటిలో ఉన్నటువంటి సారం అంతా కూడా దేవియే అని చెప్పడం జరిగింది మరోసారి ఇక్కడ. ఆ సుజ్ఞాన ప్రసార తత్వార్థ అపార బ్రహ్మైక్య ప్రకార అజ్ఞాన విదూర ఆ పరమేశ్వరే. శాస్త్రాలన్నింటిలో ఉన్నటువంటి జ్ఞానం యొక్క సార స్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం శాస్త్రసార అనే నామం వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు వంటి అన్ని జ్ఞానకోశాలు ధర్మాధర్మ వివరణని ఇచ్చేటటువంటి శాస్త్రాలు అన్నింటిలో కూడా ఆ ధర్మాల సారమే రూపమైనది అని, వేదాంత స్వరూపిణి అని, బ్రహ్మరూపిణి అని, అన్నింటికీ మూలమైనటువంటి ప్రమాణాలైనటువంటి శాస్త్రాలకి బలమైనదని జ్ఞానస్వరూపిణిగా దేవిని వర్ణించింది ఆ నామం. వేద విజ్ఞానము శాస్త్రసారము ఒక రూపంగా మరిచి వెలిసినటువంటి ధర్మజ్ఞానమూర్తి, బ్రహ్మ ప్రజ్ఞా ప్రవర్తి, తత్వసార సుకీర్తి, ప్రమాణ ప్రకీర్తి దేవి అని చెప్పడమే అసలు అంతరార్థం ఆ నామంలో ఉన్నది. వేదాంత సారస అయినటువంటి దేవి యొక్క మహిమాన్వితమైనటువంటి రూప విశేషాన్ని వివరిస్తోంది వచ్చే నామం మంత్రసార అనే నామం. ఈ మంత్రసార అనే నామానికి అర్థం మంత్రముల యొక్క సారరూపమైనది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం బీజాక్షర్య సుసంపుటీకృత మహామంత్రాధికారావర పృథ్వ్యాకాశ పరీత శక్తి సహిత సర్వస్వతంత్రామర మంత్రాన్మూలక దైవతత్వ నియత తన్మంత్ర సారాధర వేదన్మంత్ర సుకీర్తితాద్గుణవర సిడ్నీపురీ శారదా. బీజాక్షర్య సుసంపుటీకృత మహామంత్రాధికారావర అన్నారంటే బీజాక్షరాల యొక్క సంపుటీకరణం వలన కలయిక వలన ఏర్పడినటువంటి మహామంత్రాల మీద అధికారం కలిగినది. పృథ్వ్యాకాశ పరీత శక్తి సహిత సర్వస్వతంత్రామర అన్నారంటే భూమి ఆకాశాలతో పాటుగా అంతటా వ్యాపించినటువంటి శక్తితో సర్వస్వతంత్ర దేవతామూర్తి అయినది. మంత్రాన్మూలక దైవతత్వ నియత తన్మంత్ర సారాధర అన్నారంటే మంత్రాలకు మూలమైనటువంటి దైవతత్వాన్ని నియంత్రించేది, ఆ మంత్రాల యొక్క సారభూతమైనది. వేదన్మంత్ర సుకీర్తితాద్గుణవర అన్నారంటే వేదమంత్రాల చేత కీర్తింపబడేటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఈశ్వరి అని. ఇది వరలో చెప్పుకున్నట్లుగా మాతృకా వర్ణాలైనటువంటి 50 అక్షరాలని కూడా ఆయా స్థానాల్లో ఉచితమైన స్థానాల్లో నిలిపితే మహత్వశక్తిని కలిగినటువంటి అక్షరమాల మంత్రం అని చెప్పబడుతుంది. మరణాత్రాయితే మంత్ర అని నిర్వచనం. అంటే మరణం చేయడం వలన అదే ఉచ్చరించడం వలన రక్షించేది అని అర్థం, మంత్రము అని అర్థం. అంటే ఆ అక్షరమాలను కనుక సదా మననం చేయడం ద్వారా దానిలో ఉన్నటువంటి మహిమాన్విత శక్తి వలన రక్షణ కలుగుతుంది. అలా అన్ని మంత్రాల్లోని మహిమల యొక్క సారభూతమైన దేవి అని అర్థం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం అంటారు. అంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు. బ్రాహ్మణం మమదేవత అని ఒక పురాణ ప్రసిద్ధం. అంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం అని కదా. అంటే దేవతలంతా కూడా వారి ఎవరి అధీనంలో ఉన్నారో ఆ మంత్రాల యొక్క సారమైన దేవి అని భావం. అలాగే కేనోపనిషత్తు ఏముంటుందంటే బహుశోభమాన ఉమాం హైమవతి అంటుంది. అంటే బహుళమైన శోభతో ప్రకాశించేటువంటి ఉమానామే అన్ని మంత్రాల యొక్క సారము అని అర్థం. అదే దేవి అని భావం. ఇక వ్యాకరణ శాస్త్రంలో మంత్ర అనే పదానికి వేదం అనే అర్థం కూడా ఉంది. అంటే వేదముల యొక్క సారమైనది అని మరోసారి చెప్పడం అన్నమాట ఈ నామంలో. అలాగే శృతిలో చెప్పబడినటువంటి ఓం హ్రీం శ్రీం అనేది సర్వమంత్ర సారమైనటువంటి 3 అక్షరాలకి త్యక్షరి అంటదాన్ని. ఆ స్వరూపమైన దేవి అని కూడా భావం.
అలాగే ప్రణవమైనటువంటి ఓంకారం నుంచి పంచదశి మంత్రం వరకు ఇంకా మాలా మంత్రాలు ఇలా సప్తకోటి మహామంత్రాల యొక్క అన్నింటిలోనూ ఉన్నటువంటి సారము శ్రేష్టము దేవి స్వరూపమైనది దీని యొక్క భావం. అలాగే ప్రతి అక్షరం కూడా మంత్రమే, అన్ని అక్షరాలు మంత్రాలే. వాటన్నిటి యొక్క సారమైనది అకారం. అక్షరాణం అకారోస్మైనటువంటి భగవాను గీతలో అందుకే ఆ అకార స్వరూపమైన దేవిని మరో భావం. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా ఓంకారంలో లయమవుతాయి. ఆ ఓంకారం యొక్క సారం ఈంకారం, అంటే ఓంకారం వెళ్ళి ఈంకారంలో లయమవుతుంది కనుక ఓంకార స్వరూపిణి ఈంకార స్వరూపిణి దేవి అని భావం. మంత్రశాస్త్రంలో వివిధ రకాల దేవతలకి వారి వారి బీజాక్షరాలు సంపుటీకరణం చేయబడి చెప్పబడ్డాయి. అవి ఉదాహరణకి పరమేశ్వరుడికి ఓం బీజం, లక్ష్మికి శ్రీం బీజం, గణపతికి గం బీజం, వాగ్దేవతకి ఐం బీజం, మాయాదేవతకి హ్రీం బీజం, మన్మధుడికి క్రీం బీజం. ఇవన్నీ బీజాక్షరాలు. అలాగే పంచభూతాలకు కూడా వాటి వాటి బీజాక్షరాలు ఉన్నాయి. పృథ్వీ బీజం లం, ఆకాశ బీజం హం, వాయు బీజం యం, అగ్ని బీజం రం, అమృత బీజం వం. ఇవన్నీ కూడా ఇలాగా అన్నిటికీ ప్రతిదానికి కూడా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఈ బీజాక్షరాల యొక్క సారస్వరూపమైన దేవి అని భావం. అలాగే మంత్రాలు 3 రకాలు మళ్ళా, వైదికాలు, తాంత్రికాలు, అపభ్రంశాలు అని. వేదాల్లో చెప్పబడినవి వైదిక మంత్రాలు, అవి జ్ఞానప్రదాలు. తంత్రాల్లో చెప్పబడినవి తాంత్రికాలు, అవి కామ్యప్రదాలు. ఇక సంస్కృతం కాకుండా ఇతర భాషల్లో చెప్పబడిన మంత్రాలు ఏమైనా ఉంటే అవి అపభ్రంశ మంత్రాలు అనబడతాయి. అలాగే ఓంకార సహితంగా ఉన్నది వైదిక మంత్రాలు, ఓంకారం లేనటువంటి ఇతర మంత్రాలు. స్వాహానే పదంతో చెప్పబడేవి, స్వాహానే పదంతో చివర అంతమయ్యేవి స్త్రీ మంత్రాలు అంటారు. హుంపట్టు చివర ఉన్నవి పురుష మంత్రాలు అంటారు. నమః చివర ఉన్న నపుంసక మంత్రాలు కొన్ని చోట్ల చెప్పబడింది. ఇలా అన్ని రకాల మంత్రాల యొక్క సార స్వరూపమైన దేవి అనే భావం. ఇంకొక రకంగా చూస్తే అసలు ఈ లలితా సహస్రనామ స్తోత్రమే ఒక మహామంత్రంగా చెప్పబడింది. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య అని చెప్తారు మొట్టమొదటిలోని సంకల్పంలోని. అంటే లలితా సహస్రనామ మంత్రం యొక్క సారమైన దేవి అని కూడా మరో భావం. అన్ని మంత్రాల సార స్వరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. మంత్రాలలో మహిమలు శక్తుల అన్నిటి యొక్క సారభూతమైనది అకార ఓంకార ఈంకార స్వరూపిణి, వైదిక తాంత్రిక మంత్రాల సారమైనది, వాటిలో శ్రేష్టమైనటువంటి పంచదశీ మంత్ర స్వరూపిణి, లలితా సహస్రనామ సారమైనది, మంత్రదేవతా శక్తి స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఈ నామాన్ని కొందరు వ్యాఖ్యాతలు తంత్రసార అని కూడా వ్యవహరించారు. కానీ మంత్రసార అనే పాఠమే ఎక్కువ మంది వ్యాఖ్యాతలు ఆమోదించారు కనుక మనం దాన్నే ఇక్కడ స్వీకరించడం జరిగింది. సర్వమంత్ర స్వరూపిణి అనే నామభావం కూడా ఇక్కడ అన్వయమవుతుంది. అక్కడ సర్వమంత్ర స్వరూపిణి అన్న నామం దగ్గర మంత్రాల యొక్క స్వరూపమైన దేవిని, ఇక్కడ ఈ నామం దగ్గర మంత్రసార అనే దగ్గర ఆ దేవి ఆ మంత్రాల యొక్క సారమే స్వరూపంగా కలిగినది అర్థాలు. ఏ విధంగా చెప్పినా కానీ మంత్రాలన్నీ కూడా మంత్రాల యొక్క సారము కూడా దేవియే అని అర్థం. ఆ సర్వాధికార మంత్రార్థ సార జ్ఞానాద్యపార విజ్ఞాన వీర ప్రజ్ఞా ప్రసార తత్వైక ధీర ఆ పరమేశ్వరే. మంత్రాల యొక్క సారస్వరూపమైన దేవి అనేటువంటి కింద నామం మంత్రసార అనే నామం మంత్ర మహిమాశక్తుల రూపము అనే కాకుండా మంత్రాలలో ఉన్నటువంటి బీజాక్షరాలకి సారమైనటువంటి అకార ఓంకార ఈంకారాల స్వరూపమైనది అనేటువంటి మంత్రశాస్త్ర రహస్యాన్ని కూడా నిగూఢంగా కలిగింది ఆ నామం. సప్తకోటి మహామంత్రాలు అన్నింటిలో ఉన్నటువంటి సారము శ్రేష్టము రూపంగా కలిదేవి అనడంలో మంత్రరాజము మంత్రసారము అయినటువంటి పంచదశి మంత్రమే దేవి స్వరూపము అని అంతరార్థం. అసలు అర్థం కూడా అదే. దేవతాశక్తులు మంత్రాధీనాలు అనే భావంతో మంత్రాలన్నిటికీ సారంగా శ్రేష్టంగా దేవతలందరిలోనూ కూడా దేవి శ్రేష్ఠురాలు అనేటువంటి పరోక్ష భావం కూడా గోచరిస్తుంది ఆ నామంలో. సర్వోన్నతత్వం కలిగినటువంటి దేవి యొక్క సౌకుమార్యాన్ని సుకుమారత్వాన్ని వివరిస్తోంది వచ్చే నామం తలోదరి అనే నామం.
ఈ తలోదరి అనే నామానికి అర్థం సమతలమైన సుకుమారమైనటువంటి ఉదరం కలిగినది అని. దీనికి భావార్థ శ్లోకం భూలోకాది చతుర్దశ భువన సంరక్షేణ దీక్షాకరీ సర్వసృష్టి ప్రధాన కారణ గుణాంధారేణ దీప్తింకరీ సౌందర్యాన్విత సౌకుమార్యవర దేహాకార శోభంకరీ బ్రహ్మాండాది తలోదరి శుభకరీ సిడ్నీపురీ శారదా. భూలోకాది చతుర్దశ భువన సంరక్షేణ దీక్షాకరీ అన్నారంటే భూలోకం మొదలైనటువంటి 14 భువనాలను కూడా సురక్షితంగా పాలించేటువంటి దీక్ష కలిగినది. సర్వసృష్టి ప్రధాన కారణ గుణాంతరేణ దీప్తింకరీ అన్నారంటే సృష్టి అంతటికి ప్రధాన కారణాలు గుణాలు వాటిని ధరించి ప్రకాశించేది. సౌందర్యాన్విత సౌకుమార్యవర దేహాకార శోభంకరీ అన్నారంటే సౌందర్యము సుకుమారము అయినటువంటి ఆకారం కలిగినటువంటి శరీరంతో శోభిల్లేది. బ్రహ్మాండాది తలోదరి శుభకరీ అన్నారంటే బ్రహ్మాండాలన్నింటినీ ధరించినటువంటి సమతలమైనటువంటి సుకుమారమైనటువంటి ఉదరము కలిగినటువంటి ఈశ్వరి అని. తలము అంటే సమప్రదేశం, సుకుమారము, లోకము, ఆకాశము అని అర్థాలు ఉన్నాయి. అంటే సమంగా ఉన్నటువంటి పలుచనైనటువంటి సుకుమారమైనటువంటి ఉదరం కలిగినది అని బాహ్యమైన అర్థం. అలా సమతలమైన ఉదరం సాముద్రిక శాస్త్రం ప్రకారం ఉత్తమ స్త్రీ లక్షణం, అంటే సౌభాగ్య చిహ్నము, శుభలక్షణాలు కలిగిన దేవి అని దీని యొక్క భావం. ఈ తలం అంటే లోకం అనే అర్థంలో 14 భువనాలు కూడా తీసుకుంటే ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 తీసుకుంటే 14 లోకాలు. భూ భువస్వ మహా జన తప సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు ఇవి. అలాగే అతల వితల సుధ తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు అధోలోకాలు. ఈ 14 లోకాలు కూడా తన ఉదరంలో ధరించినది, అంటే వాటన్నిటి సృష్టికి కారణమైనది అని భావం. ఇక తలం అంటే ఆకాశం అనే అర్థంలో తీసుకుంటే ఈ భూతాకాశంతో పాటుగా మిగతా ఇతర ఆకాశాలను కూడా ఉదరంలో కలిగినది, అంటే వాటి జన్మకు కారణమైనది దేవి అని భావం. ఆకాశమంత కోమలము సుకుమారము అయినటువంటి ఉదరం కలిగినది అని కూడా చెప్పుకోవచ్చుంది ఈ నామం నుంచి. ఇంకా సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది. త అంటే 6 అని అర్థం, లా అంటే 3 అని అర్థం, తల అంటే 9 అవుతుంది. అంటే 9 తలములు లేదా ఆవరణలు ఉదరమున ధరించినటువంటి శ్రీచక్ర స్వరూపిణి అని అసలు అంతర్గత భావం. అలాగే పంచదశి మంత్రాన్ని కనుక కొంచెం పరిశీలిస్తే అందులో ప్రధాన అక్షరాలు 9. అవి లా స హ ఈ ఏ రా క మ పూర్ణానుస్వారం. ఇవి ప్రకృతిలో ఈ 9 ప్రకృతిలో కనబడతాయి. ఇవి ఈ 9 ప్రకృతిలో కూడా 9 తలాలుగా 9 ఆవరణలుగా ఉన్నటువంటి శ్రీచక్రమే మంత్రసారమైనటువంటి దేవి యొక్క స్వరూపము. తలోదరి అంటే శ్రీచక్రపరమైన అర్థం అది. అలాగే మంత్రసార అనేటువంటి కింద నామం నుంచి అకారం ఈ నామానికి చేరిస్తే మంత్రసార తలోదరి అనే దాంట్లో మంత్రసార అతలోదరి అవుతుంది. అతలోదరి అని తీసుకుంటే అతలం అనే లోకం ఉదరముగా కలిగింది అనే కూడా అర్థం కూడా సాధించవచ్చును. ఆ ప్రకారం అయితే ఏ విధంగా వస్తుందంటే అది దేవిని కనుక విరాట్ స్వరూపంగా కనుక దర్శిస్తే పైనుంచి ఊర్ధ్వలోకాలను చెప్పుకుంటూ వస్తూ ఉంటే అతలలోకం ఆమె ఉదరస్థానం దగ్గరికి వస్తుంది కనుక ఈ భావం కూడా సమంజసంగా సరిపోతుంది. అలాగే లక్షరోమల దళధారదాసమున్నే మధ్యమాని 35వ నామం, శాతోదరి అనే 130వ నామం కూడా అర్థాలు కూడా ఈ నామానికి మరింత భావాన్ని మరింత విశేషాలని చేకూరుస్తాయి. అవి సమతలమైనటువంటి సుకుమారమైనటువంటి ఉదరం కలిగిన దేవి అని నామం యొక్క భావం. 6 ఆకాశాలని, చతుర్దశ భువనాలని, 14 భువనాలని కూడా ధరించినది. నవావరణలతో కూడినటువంటి శ్రీచక్ర స్వరూపిణి, సౌభాగ్య చిహ్నాలు కలిగినది, సృష్టికారక లక్షణం కలిగినది, పంచదశి మంత్ర తత్వస్వరూపిణి అని విస్తృతమైన భావం. సకల వేద శాస్త్ర మంత్రసారాల స్వరూపమే ఈ 9 ఆవరణలతో కూడినటువంటి శ్రీచక్ర దేవత దేవి అని అసలు అంతరార్థం. వేదాలని, శాస్త్రాలని, మంత్రాలని గురించి చెబుతూ
అంటే ఛందస్సార శాస్త్రార మంత్రసార అని చెప్తూ వెంటనే దేవి యొక్క ఉదాహరణ చెప్పడంలో ఒక యోగశాస్త్ర రహస్యం ఇమిడి ఉంది ఇందులో. యోగ సాధనలో ఊపిరిని పీల్చి నిలిపి కుంభకం చేసినప్పుడు కుంభకం ఆ ఊపిరిని బిగబట్టి లోపల వాయువుని బిగబడతారు. ఆ బిగబట్టినప్పుడు కుంభకం ఉంటుందని ఆ కుంభకం చేసినప్పుడు పొట్టని సమతలంగా ఉండేటట్లుగా చేసి మంత్రజపం చేయమనేటువంటి రహస్య సాధనా సంకేతం ఉంది ఇందులో నామంలో. ఆ బ్రహ్మాండ భాండోదరి అండాండ భావోదరి విజ్ఞాన తత్వావరి తత్వజ్ఞ శాతోదరి ఆ పరమేశ్వరే. సుకుమారమైన సమంగా ఉన్నటువంటి ఉదరం కల దేవి అన్నటువంటి కింద నామం తలోదరి అనే నామం ఆ సామాన్యమైనటువంటి అర్థాన్నే కాకుండా లోకాలన్నిటినీ వాటి సృష్టికి మూలమైనటువంటి 6 ఆకాశాలని కడుపులో పెట్టుకుని కాపాడేదని, విరాట్ స్వరూపంలో చతుర్దశ భువనాలని 14 లోకాలని కూడా తనలో ఇముడ్చుకొని సంరక్షించేది అనేటువంటి అసామాన్య భావాన్ని కూడా పరోక్షంగా చెప్పింది ఆ నామం. నవావరణతో కూడినటువంటి శ్రీచక్రాన్ని ఉదరంలో ధరించినటువంటి శ్రీ విద్యాస్వరూపిణిగా శ్రీచక్ర స్వరూపిణిగా దేవిని గుర్తించమని రహస్య విశేష భావం కూడా కలిగింది ఆ నామం. సకల భువన జననిగా ప్రసిద్ధమైనటువంటి జగన్మాత దేవి అని ఉదర భావంలో చెప్పింది ఆ నామం. విశ్వమాత అయినటువంటి దేవి యొక్క పేరు ప్రతిష్టల్ని యశశ్చంద్రికల్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం ఉదారకీర్తి అనే నామం. ఈ ఉదారకీర్తి అనే నామానికి అర్థం ఊర్ధ్వంగా పైకి ప్రకాశించేటువంటి కీర్తి కలిగినది. దీనికి భావార్థ శ్లోకం సర్వౌన్నత్య మహత్వ కార్య కరణోత్సాహేతి శోభాన్విత సంకీర్తేన సమస్త భోగయశ సంపద్య స్వస్య ప్రాసాదత శ్రీ విద్యాచరణేన సత్కృత మహస్సంకల్ప కల్పాకృత సర్వవ్యాప్త ఉదార కీర్తి మహిత సిడ్నీపురీ శారద. సర్వోన్నత్య మహత్వ కార్యకరణోత్సాహేది శోభాన్విత అన్నారంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి కార్యాలను చేయడంలో ఉత్సాహంతో శోభిల్లేది. సంకీర్తేన సమస్త భోగయశ సంపద్వస్య ప్రాసాదత అన్నారు. అంటే కీర్తించినంత మాత్రాన ధ్యానించినంత మాత్రాన సకల భోగాలు కీర్తి సంపదలు కలిగేటట్లుగా అనుగ్రహించేది. శ్రీ విద్యాచరణేన సత్కృత మహస్సంకల్ప కల్పాకృత అన్నారంటే శ్రీ విద్యోపాసకులకి గొప్ప గొప్ప సంకల్పాలు సత్కార్యాలు చేసేటువంటి శక్తియుక్తులు ప్రసాదించేది. సర్వవ్యాప్త యుదార కీర్తి మహిత అన్నారంటే అంతటా వ్యాపించి పైకి ప్రకాశించే కీర్తి కలిగినటువంటి ఈశ్వరి. ఉత్ అంటే ఊర్ధ్వముఖంగా, అర అంటే ప్రకాశించు, ఉదర అంటే ఊర్ధ్వముఖంగా ప్రకాశించు అనే అర్థంలో పైకి ఊర్ధ్వముఖంగా ప్రకాశించే శక్తి కలిగినది. అంటే మూలమైనటువంటి తన నుంచి పైకి అంటే విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందేటువంటి కీర్తి కలిగినది అనే భావం. తస్య నామ మహద్యశ అని శృతి చెబుతుంది. అంటే నామమే గొప్పదైన కీర్తిగా కలిగినది, అంటే నామము చేత కీర్తింపబడేది అని మరో భావం. అలాగే రు అంటే దేవమాత, ఆమెకు జన్మించిన వారు అర అంటే దేవతలు, అంటే అర అంటే దేవతలు అర్థం. ఉత్ అంటే అతిక్రమించినది లేదా దాటినది అని అర్థం. అంటే దేవతలను మించినటువంటి దేవతలను అతిక్రమించినటువంటి కీర్తి కలిగిన దేవి అని అర్థం. అలాగే అర అంటే కుజగ్రహం అనే అర్థం ఉంది. ఈ గ్రహాల్లో కుజగ్రహం కూడా అర అంటే అర్థం ఉంది. కుజగ్రహాన్ని అతిక్రమించిన కీర్తి కలిగినది అంటే దేవిని ధ్యానిస్తే కుజగ్రహాది దోషాలన్నీ కూడా నశిస్తాయి అని భావం. అలాగే ఉదారం అంటే ఉదారమైనటువంటి పెద్దది గొప్పదైనటువంటి గంభీరమైనటువంటి కీర్తి కలిగిన దేవి అని భావం. దేవి యొక్క పేరు ప్రతిష్టలు విశ్వమంతరా వ్యాపించి ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. అలాగే ఈ ఉదార కీర్తి అనే పదాన్ని ఉత్ ఆ అర కీర్తి అని కానీ విడదీసి చూస్తే ఆ అంటే అంతరా వ్యాపించినటువంటి, అర అంటే అమృత సరస్వరే, ఉత్ అంటే గొప్పదైన, కీర్తి అంటే కీర్తి కలది అని అర్థం. అంటే అపరాజితమైనటువంటి పరబ్రహ్మ నగరంలో 2 అమృత సరస్సులు ఉన్నాయట. అది చెప్పకూడదు, పురాణంలో వేదంలో చెప్పబడింది. అది ఆ 2 సరస్సుల పేర్లు ఒక దానిపై అర, ఇంకో దానిపై జ్ఞ.
ఈ సరస్సులు సముద్రంతో సమానమైనవని వేదాల్లో చెప్పబడింది. అంటే ఆ సరస్సులంత విశాలమైనటువంటి కీర్తి కలిగినది, అలానే సరస్సు అంత విశాలమైన కీర్తి కలిగినది అని అర్థం. అలాగే సూర్యుని యొక్క కిరణాలు కోణరేఖలుగా అన్ని దిక్కులకి కూడా వ్యాపించినట్లుగా దేవి యొక్క కీర్తి అంటే సర్వజీవ సంరక్షణ, సకలలోక పాలన, సర్వభావ సమదర్శన, ఇవన్నీ కూడా ఈ కీర్తులు అన్నీ కూడా లోకాలకు వ్యాపిస్తాయి అని భావం. అంటే అపార కృపామయిగా దేవి యొక్క అనంతమైన కీర్తి విశ్వమంతా వ్యాపించినది అని అసలు అంతరార్థం. అలాగే ఉత్ అంటే ఊర్ధ్వం అనే అర్థంలో ఊర్ధ్వగతిలో ఆరాధించేటువంటి యోగ సాధకులకి కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి ఊర్ధ్వముఖంగా సహస్రారానికి ప్రయాణించే ఊర్ధ్వ మార్గంలో సహస్రారాన్ని చేరినప్పుడు అద్భుతమైనటువంటి ప్రకాశ రూపంగా దర్శనమిస్తుంది దేవి అక్కడ. అలా దర్శనమిచ్చే కీర్తి కలిగిన దేవి అని భావం. అలాగే భక్తులకి ఉదారంగా అవ్యాజమైన కరుణతోటి వారి అభీష్టాలను నెరవేర్చేటువంటి కీర్తి కలిగినది అని భావం. అంటే తన భక్తులకు కూడా అమితమైనటువంటి కీర్తిని ప్రసాదిస్తుంది. అలా అంటే శీఘ్రము అనే అర్థం కూడా ఉంది. ఆ శీఘ్రం అనే అర్థంలో దేవిని ఉపాసన చేసిన వారికి వెంటనే శీఘ్రంగా సాధ్యమయ్యేది, అంతటా వ్యాపించేటువంటి కీర్తి కలిగిన దేవి అని భావం. అన్ని విద్యల్లోనూ కూడా ఉన్నతమైన శ్రీ విద్య. ఆ శ్రీ విద్యను ఉపాసించే వారి పట్ల అనుగ్రహదాయినిగా అనుగ్రహం కలిగిస్తూ కరుణా వాత్సల్యాలతోటి చూసేదిగా మిక్కిలి కీర్తి కలిగిన దేవి అని కూడా మరో భావం. ఉదార స్వభావం కలిగినది, ఊర్ధ్వముఖంగా ప్రకాశించే కీర్తి కలిగిన దేవి అని నామం యొక్క భావం. విశ్వమంతా వ్యాపించినటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినది, దేవతలను మించినటువంటి కీర్తి కలిగినది, నామమే గొప్పదైనటువంటి పేరుగా కలిగినది, శీఘ్రంగా సాధ్యమయ్యేది, భక్తుల్ని అనుగ్రహించడంలో సాటి లేని కీర్తి కలిగినది అని విస్తృతమైన భావం. ఈ నామం ఒక విశేషాన్ని చెబుతోంది. అది దేవి ఉపాసన ఫలితాన్ని చెబుతోంది ఈ నామం. ఆ దేవిని ఉపాసించేవారు దేవతల కంటే మించినటువంటి విశ్వవ్యాప్తమైన కీర్తి పొందుతారు, దుష్టగ్రహ బాధల నుంచి విముక్తులవుతారు, బ్రహ్మలోకంలో ఉండేటువంటి అరణ్య అనే అమృత సరస్సులాగా అనంతమైన కీర్తి కలవారు అవుతారు, వారి అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అని ఈ సహస్రనామ ఉపాసనా ఫలితాలు చెప్పింది. ఆ సర్వార్థ స్ఫూర్తి, దిగంత కీర్తి, విశ్వైక విస్ఫూర్తి, కరుణా ప్రవర్తి, సర్వార్థమూర్తి ఆ పరమేశ్వరే. ప్రకాశించేటువంటి కీర్తి కల దేవి అన్నటువంటి నామం, ఉదార కీర్తి అనే నామం విశ్వమంతటికి వ్యాప్తి చెందేటువంటి కీర్తి కలిగినది, నామము చేత కీర్తింపబడేది, గ్రహదోష నివారణ కీర్తి కలిగింది, అమృత సరస్సులంత విశాలమైనటువంటి పేరు ప్రతిష్టలు కలిగినది అనేటువంటి పరోక్ష భావాలని గుప్తంగా చెప్పింది ఆ నామం. మూలాధారం నుంచి సహస్రారానికి చేరేటువంటి ఊర్ధ్వ మార్గంలో ప్రయాణించేటువంటి కొండని సహస్రారాన్ని చేరినప్పుడు అక్కడ దర్శనమయ్యేటటువంటి అద్భుత కాంతి స్వరూపమే దేవి యొక్క ఉదార కీర్తిత్వము, సద్యోగ స్ఫూర్తిత్వము, సర్వార్థ మూర్తిత్వము, తత్వైక సిద్ధిత్వము. అదే దేవి యొక్క అవ్యాజమైన కరుణాపరత్వం. ఆ విశాలమైనటువంటి కీర్తి కలిగినటువంటి దేవి ప్రతిభా ప్రభావాలని వైభవాలని వివరిస్తోంది వచ్చే నామం ఉద్దామ వైభవ అనే నామం. ఈ ఉద్దామ వైభవ అనే నామానికి అర్థం గొప్పదైన ప్రతిభావంతమైనటువంటి వైభవం కలిగినది. దీనికి భావార్థ శ్లోకం చంద్రార్కాగ్ని గుణాత్మకాకృత ఇడా పింగళ్య సౌషుమ్య తద్దామాఖ్యాన్ వరయోగ దర్శన ఘనశక్తి ప్రభా ప్రాభవ అత్యౌన్నత్య ప్రభావ సత్వ విభవ ఉద్దామ సద్వైభవ మోక్షజ్ఞాన ప్రదాన కారణ భవ సిడ్నీపురీ శారదా. చంద్రార్కాగ్ని గుణాత్మకాకృత ఇడా పింగళ్య సౌషుమ్య తద్దామాఖ్యాన్వరయోగ దర్శన ఘనశక్తి ప్రభా ప్రాభవ అన్నారంటే చంద్రుడు సూర్య అగ్ని గుణాత్మకమైనటువంటి ఇడా పింగళ సుషుమ్న నాడుల మాలగా యోగ సాధనలో దర్శనమిచ్చేటువంటి మాత్ర శక్తితో కూడినటువంటి వైభవం కలది.
అత్యౌన్నత్య ప్రభావ సత్వ విభవాయుద్ధామ సద్వైభవ అన్నారంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి సత్వగుణము ప్రభావాలతో వెలసిల్లేది, ప్రతిభావంతమైనటువంటి వైభవం కలిగినది, మోక్షజ్ఞాన ప్రధాన కారణ భవ అన్నారంటే మోక్షజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఈశ్వరి అని. ఉద్దామం అంటే మహత్వమైన ప్రతిభావంతమైనటువంటి వైభవం కలది దేవి అని అర్థం. అంటే వైభవం అంటే ఆధిక్యత, అధికారము, విభుత్వము, ప్రభుత్వము, హద్దులేని అమితమైన వైభవం కలిగిన దేవి అని అర్థం. అలాగే దామం అంటే బంధన చేసేటువంటి రజ్జు, తాడు, కొలత చేసేది అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే ఇంత 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 వైశాల్యం ఉంది లేదా ఇంత చుట్టుకొలత ఉన్నది అని చెప్పడానికి, కొలవడానికి వీళ్ళని వైభవం కలిగిన దేవి అని అర్థం. ఇదివరకు చెప్పినట్టుగా వృత్తి అంటే ఊర్ధ్వంగా పైకి, దామ అంటే మాల, త్రాడు అనే అర్థాలు తీసుకుంటే ఊర్ధ్వముఖంగా ఉన్న త్రాడుతో ప్రకాశించేది అని బాహ్యమైన అర్థంగా ఉంటుంది. ఏమీ అర్థం సరిగా లేనటువంటి పదాలు ఉన్నాయి అక్కడ. కానీ దీన్ని యోగశాస్త్రపరమైన అర్థంగా స్వీకరించాలి. దీన్ని మానవ దేహాల్లో ఊర్ధ్వముఖంగా ఉండేది వెన్నెముక ద్వారా ఉండేటువంటి కుల మార్గం. దానిలో ఉండే త్రాడులు అంటే ఇడా, పింగళ, సుషుమ్న నాడులకు సమైక్యమైనది. అవి చంద్ర, సూర్య, అగ్ని సంబంధాలు. ఇవి 3 చోట్ల ముళ్ళు పడి ఉంటాయి. 3 చోట్ల ఉంటాయి. ఆ ముడులే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని. ఈ ఊర్ధ్వముఖమైన తాడు ఉద్దామంతో కూడిన వైభవం కలది. అంటే ఆ మార్గం ద్వారా ప్రయాణించేటువంటి కుండలిని అని యోగరహస్య భావం ఇది. ఆ గ్రంథులను విడదీసుకుంటూ కులమార్గం ద్వారా కుండలిని ప్రయాణం చేసినప్పుడు కలిగిన అనుభూతి ఉద్దామ వైభవం అనబడుతుంది యోగశాస్త్రంలో. ఆ అనుభూతి స్వరూపమైనది, ఆ అనుభూతిని సాధకులకు కలిగించేది అని విశేష భావం ఇందులో ఉంది. అలాగే అకుల మార్గంలో అజ్ఞాచక్రం నుంచి పైకి వెళ్ళినప్పుడు అకుల మార్గంలో చిత్కళా రూపంలో ప్రయాణించేటప్పుడు సహస్రారాన్ని దాటుకుని తురీయాతీత స్థితిలో అమృత వర్షాన్ని కురిపించేటప్పుడు దేవి ఉద్దామ వైభవాన్ని కూడా అనబడుతుంది. అది యోగశాస్త్ర రహస్య విశేషం ఇదంతాను. ఈ యోగశాస్త్రం ప్రకారం చూస్తే ఈ నామానికి అత్యద్భుతమైన ప్రభావమైనటువంటి ప్రతిభావంతమైన అర్థం కూడా ఉంది. అందువలన ఇది యోగశాస్త్రపరంగా చూడవలసిన నామం. ఇది ప్రతిభావంతమైనటువంటి వైభవం గల దేవి అని నామం యొక్క భావం. కొలవడానికి వీలు కానటువంటిది, అమితమైనటువంటి వైభవం కలిగినది, యోగ సాధనలో దర్శనమిచ్చేటువంటి మహత్తర శక్తి, ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల మాలగా వైభవం కలిగినది, మహత్వ, విభుత్వ, ప్రభుత్వ, శుభత్వమైనది అని విస్తృతమైన భావం. కులమార్గంలో ఉన్నటువంటి దామమే వైభవంగా కలిగినది, సాధనాకర్షిణి, అమృతవర్షిణి, ఆనందహర్షిణి అని యోగార్థపరమైనటువంటి విశేష భావం. ఆ సద్యశ ప్రభవ, సద్గుణ వైభవ, చిదగ్ని ప్రభవ, ప్రజ్ఞాన ప్రభావ, కారుణ్య స్వభావ ఆ పరమేశ్వరే. మహత్వమైనటువంటి వైభవం కల దేవి అనే కింద నామం ఉద్దామ వైభవ అనే నామం హద్దులు లేనటువంటి వైభవం కలది. ఆ వైభవం కొలవడానికి, వివరించడానికి అందనిది, సర్వోన్నతమైనటువంటి వైభవంతో శోభిల్లేది అనే అర్థాలే కాకుండా కులమార్గం ద్వారా ప్రయాణించేటువంటి కుండలిని అని యోగపరమైనటువంటి భావం కూడా కలిగింది. ఉద్దామ అనే పదంతో 30 త్రాడు స్ఫురించి దాని మూలమైనటువంటి సుషుమ్నా మార్గము, కుండలిని శక్తి, దాని యొక్క ప్రయాణము, సహస్రారంలో అమృతవర్ష వైభవము కలిపి చెప్పినటువంటి సాధనా విధాన ప్రధానమైనటువంటి యోగ నిధానం ఈ నామం. యోగార్థం లేకపోతే ఆ నామభావం చాలా తేలికగా పలచనైపోతుంది. కాబట్టి యోగభావంతో చూడవలసిన అర్థం అది. యోగార్థంతో చూడవలసిన నామం అది. అలాగే అమితమైనటువంటి వైభవం గల దేవి స్వరూప విశేషాలను వివరిస్తోంది వచ్చే నామం వర్ణరూపిణి అనే నామం. ఈ వర్ణరూపిణి అనే నామానికి అర్థం వర్ణముల యొక్క స్వరూపమైనది లేదా వర్ణమునే స్వరూపంగా కలిగినది. ఈ యొక్క భావార్థ శ్లోకం గౌరస్వేత సపీత వర్ణ విలసద్దైవ స్వరూపాన్మణి ఆకారాది సమస్త వర్ణ కలిత కావ్యాది సారాగ్రణి శబ్దస్పర్శ రసాది ప్రేరణ గుణా
శక్తిర్మణి శాస్త్రాలంకృత వర్ణ రూపిణి మణి సిడ్నీపురీ శారద గౌరస్వేద సపీత వర్ణ విరసద్దైవ స్వరూపాన్మణి అన్నారంటే ఎరుపు తెలుపు పసుపు వంటి వివిధ వర్ణాలతో విరసిల్లేటువంటి వివిధ దేవతా స్వరూపాలైనది కలది. ఆకారాది సమస్త వర్ణ కలిత కవ్యాది సారగ్రణి అన్నారు. అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షర సముదాయంతో కూడినటువంటి సాహిత్యంలో ఉన్నటువంటి సారస్వరూపమైనది. శబ్దస్పర్శ రసాది ప్రేరణ గుణాలంకార శక్తిర్మణి అన్నారంటే శబ్దస్పర్శ రసాదులకి ప్రేరకాలైనటువంటి గుణాలతో నిండినటువంటి శక్తి కలిగినది. శాస్త్రాలంకృత వర్ణ రూపిణి మణి అన్నారంటే శాస్త్రములన్నింటిలో ఉన్నటువంటి వర్ణాల యొక్క స్వరూపమైనటువంటి దేవి అని అర్థం. అమరకోశంలో ద్విజాదౌ శుక్లాదౌ స్తుతౌ వర్ణంతు అక్షరం అని వర్ణం అంటే అర్థాలు చెప్పబడింది. అంటే వర్ణం అంటే రంగు, అక్షరము, సంగీతంలో స్వరము, మానవ వర్గము, ఇలా ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. వాటిని గురించి ఇదివరకే కింద కొన్ని నామాల కింద చెప్పడం జరిగింది. అన్ని వర్ణాల స్వరూపమైనది, అన్ని రంగులతో శోభించేది అని అర్థం. అంటే వివిధ వర్ణాలతో శోభించేటువంటి రకరకాల దేవతామూర్తులు అందరి యొక్క రూపాల్లోనూ కూడా వ్యక్తమయ్యేటువంటి సర్వవర్ణ స్వరూపిణి దేవి అని భావం. అక్షరం, వర్ణం అంటే అక్షరం అనే అర్థంలో అన్ని అక్షరాల స్వరూపమైనది. ఆ అక్షరాల యొక్క కలయిక వల్ల వచ్చేటువంటి శబ్దాలు, పదాలు, మంత్రాలు, కావ్యాలు, సాహిత్యం ఇవన్నిటి యొక్క రూపమైన దేవి అని భావం. అలాగే స్వరం అనేటువంటి వర్ణం కనుక స్వరం అనే అర్థం తీసుకుంటే, సంగీత స్వరం అనే అర్థం తీసుకుంటే సంగీతంలో ఉన్నటువంటి అన్ని వర్ణాల కలయిక వల్ల, అన్ని స్వరాల కలయిక వల్ల ఏర్పడినటువంటి గీతాల యొక్క స్వరూపమైన దేవి అని భావం. బీజాక్షరాల శక్తి సమాహారంగా మంత్రవర్ణ స్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చు ఈ నామానికి అర్థం. అలాగే మానవుల్లో ఉండే ఒక వర్గం వర్ణంగా తీసుకుంటే పరమేశ్వర స్వరూపాలుగా ఉద్భవించినటువంటి అన్ని వర్ణాల్లోని, అన్ని వర్గాల్లోని మానవులందరి యొక్క రూపాల్లోనూ వ్యక్తమయ్యే దేవి అని భావం. దేహాల్లో ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాది అనేటువంటి తన్మాత్రలకి కొన్ని హద్దులు ఉంటాయి. అలా హద్దులు లేనటువంటి శబ్దాలు, రూపాలు మొదలైనటువంటి అన్నిటిలోనూ కూడా అభివ్యక్తమయ్యేది, వాటన్నిటికీ అతీతంగా ఉన్నది, వాటన్నిటి యొక్క రూపమైన దేవి అని భావం. పరబ్రహ్మను గురించి, వైభవాన్ని గురించి వివరంగా చెప్పేవి ఉపనిషత్తులు, వేదాంత వాక్యాలను. తస్య వాచక ప్రణవ అంటుంది శృతి. అంటే బ్రహ్మను చెప్పేది ప్రణవము, అంటే ఓంకారము అని అర్థం. అంటే ఆ ఓం వర్ణ స్వరూపిణి అని అర్థం. అలాగే యోగ సాధకులైనటువంటి రాజయోగుల యొక్క ధారాకాశంలో ఎల్లప్పుడూ కూడా బ్రహ్మ తేజస్సుతో నిండినటువంటి రకరకాల వివిధ వర్ణస్వరూపిణిగా దేవి దర్శనమిస్తుందని యోగశాస్త్రం చెబుతుంది. అలా అన్ని వర్ణాల స్వరూపమైన దేవి అని భావం. ఈ వర్ణాలు, అన్ని వర్ణాల యొక్క స్వరూపము అంటే వర్ణం అనగానే రంగు, సంగీత స్వరము, మానవ వర్గము, అక్షరము ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని వర్ణముల యొక్క స్వరూపమైన దేవి అని ఆమె యొక్క భావం. ఆ సర్వవర్ణ స్వరూపిణి, బీజాక్షర స్వరూపమైనది, స్వరవర్ణ సమామ్నాయమైనటువంటి గీతాల యొక్క రూపమైనది, ఓంకార మంత్ర వర్ణ స్వరూపిణి, అన్ని వర్గాల మానవులందరి రూపాల్లోనూ వ్యక్తమయ్యేది, సకల భాషా సాహిత్యాల స్వరూపమైనది, వివిధ వర్ణాలతో శోభిల్లేటువంటి వివిధ దేవతామూర్తులందరి యొక్క రూపాల్లోనూ కూడా వ్యక్తమయ్యేటటువంటి సర్వవర్ణ స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, అన్నిటిలోనూ అభివ్యక్తమయ్యేది అని విస్తృతమైన భావం. మాతృకా వర్ణ రూపిణి అన్న నామంలో కూడా వర్ణం అక్షరంగా చెప్పబడింది. అలాగే సర్వవర్ణోపశోభిత అనే నామంలో వర్ణం రంగుగా ఇవ్వబడింది. కానీ ఈ నామంలో ఆ వర్ణం వాటితో పాటుగా స్వరవర్ణము, సమాజ వర్ణము అనే అర్థాలను కూడా కలుపుకొని మరింత విశేష భావాన్ని, సువిశాల స్వభావాన్ని అందించింది ఈ నామం. అక్షర రూపిణి, నాదస్వరూపిణి, దేవతావేషిణి, బ్రహ్మ ప్రభాభాసిని, ఆనంద సుభాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.